రాజు గారు నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, ఏంటి మీరు ఎలా సార్? ఉన్నారు? బాగున్నానండి. రైట్. అంటే రాష్ట్రంలో ఇప్పుడే అంటే ఇంకా ఏప్రిల్ మే రాకముందే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సో అయితే టెక్కల్ నియోజకవర్గంలో మాత్రం తీవ్రమైన చల్లగాళ్ళు వీస్తూ ఉన్నాయి. అంటే మనం స్టేట్లో చూస్తూ ఉన్నాం వంశీ గారి అరెస్ట్ ఇవన్నీ కూడా. కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీరేం చూస్తున్నారు చెప్పండి. నేను ఈరోజు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం ఈరోజు. అవును, కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమికుల దినోత్సవం అయితే జరుపుకుంటారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి వాళ్ళు అయితే ప్రేమికుల దినోత్సవం మీద నిరసన అడ్డగించడం వ్యక్తం మామూలే. చేస్తుంటారు. ఎందుకంటే ఇది మన సంస్కృతి కాదు అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. ఎస్, అంతకుముందు కూడా పార్కుల్లో ఇలాంటి ప్రేమికులకు పెళ్లిళ్ళు కూడా చేసేసిన సందర్భాలు ఉన్నాయి. చూసాం. ఇదంతా ఒక కోణం అయితే మన రాష్ట్రంలో ఒక రకమైన దౌర్భాగ్య పరిస్థితి అనుకోవాలా, దురదృష్టకరమైన పరిస్థితులు అనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మన టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వైరల్ కంటెంట్ అయితే ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంది. అది కేవలం దువ్వాడ శ్రీనివాస్ గారు, వైసీపీ ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ. పెద్దల సభలో సభ్యులు హుందాగా ఉండాలి, కానీ ఆ హుందాతనాన్ని పెద్దవారే, ఎందుకంటే 60 years ఉన్నాయి మరి. అవును, ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణిని పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ అంటారు, సహజీవనం చేస్తామంటారు, రకరకాలుగా ఎక్కడెక్కడో లేని పదాలని వాడుతుంటారు. అవును, దివ్యల మాధురి గారని ఆవిడతో తిరుగుతుంటారు. ఈ రోజు అయితే ఒక రకమైన శృతి మించింది అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ఆమె ప్రేమికుల దినోత్సవం రోజు ఒక ఛానల్ పేరు ఎందుకు కానీ ఛానల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వాళ్ళిద్దరూ కూర్చొని పక్కనే కూర్చొని బహుమతులు ఇచ్చుకుంటూ చాక్లెట్లు తింటూ, ఇదంతా ఒక ఎత్తు. మనం సోషల్ మీడియాలో ఉన్నాము, ఈ సోషల్ మీడియాని పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు, టీనేజర్స్ ఫాలో అవుతున్నారనే ఒక స్పృహ లాంటిది లేకుండా వాళ్ళు ముద్దులు పెట్టుకోవడం, మనం ఇలా చెప్పడానికి నాకు బాగా అనిపిస్తుంది. పోనీ ఒక ప్రేమికులు అంటే సినిమాల్లో మనం చూస్తుంటాం, కానీ ఒక వయసు పెద్ద వయసు అయింది, వాళ్ళ వయసు వాళ్ళు మర్చిపోయారేమో, మర్చిపోయి ఉండొచ్చు. అందుకంటే ఒక రకంగా మనం చెప్పాలంటే ఎవరన్నా పెద్దవాళ్ళు కట్టడి చేస్తే పిల్లలు కొంచెం కంట్రోల్లోకి వస్తారు. పెద్దవాళ్ళు అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు కూడా బాగా అభిమానిస్తారు. వాళ్ళకి ఒక కుమారుడు కుమార్తె పుడితే జగన్ గారి పేరే పెడతామని చెప్పి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, వీళ్ళిద్దరూ కూడా ఏమి టీనేజర్లు కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్లి కూడా చేశారు. వాళ్ళ భార్య వాణి గారు రకరకాల గొడవలు కూడా చేశారు. నా భర్త నా దగ్గర రావట్లేదు అని చెప్పి టెక్కలలో ఉన్న ఇంటికి వెళ్ళి కూడా గొడవ చేశారు. అది పెద్ద రచ్చ అయింది. భార్య మీద కూడా రకరకాల దోషాలు చేశాడు. భర్తగా ఉండి కూడా కూతుర్ని తిట్టాడు, అన్నీ చేశాడు. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం చాలా పెద్ద కథ అయిపోతుంది, శాంతాడంత అయిపోతుంది. రాజుగారు మీరు అన్నట్టు నిజంగా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎవరైతే దువ్వాడ శ్రీను వాళ్ళ సతీమణి ఉన్నారో వాణి గారు, ఆవిడ్ని మెంటల్గా రెచ్చగొట్టడానికి, తనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళిద్దరూ ఈ డ్రామా ఆడుతున్నట్టుగా, అంటే ఈ విధంగా ఛానల్స్లో ఈరోజు ప్రేమికుల రోజు కూడా వాళ్ళిద్దరూ చేతిలో చేసుకోవడం, ప్రామిస్ చేయడం. ఆవిడ కూడా ఏమన్నారంటే నా ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను అంకితం అవుతామని చెప్పేసి. అవునవును, అక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది కట్టడి చేసేవాళ్ళు ఎవరో లేరు వీళ్ళిద్దరిని. జగన్మోహన్ రెడ్డి చెప్పడా మాట్లాడలేదు. దివ్యల మాధురి గారి భర్త కూడా నా భార్య బంగారం అంటున్నాడు. అబ్బు, ఆయన అసలు ఆ భర్త మామూలు భర్త కాదండి. ఆయన అంటాడు మా ఆవిడ ఎక్కడున్నా చల్లగా ఉండాలి, అసలు తను ఏం చేసినా నాకు ఇష్టమే, తనకి ఇంకా నేను నెలకు 10 లక్షలు పంపిస్తున్నా అని చెప్పి అమెరికా నుంచి ఆయన వీడియో రిలీజ్ చేస్తాడు. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? అది అసలు ఒక రకంగా చెప్తే ఇది కొత్త సంస్కృతి, ఒక దుష్ట సంస్కృతి అనుకోవాలి మనం. ఎందుకంటే ఇలాంటి దాన్ని చూస్తే మిగతా పిల్లలు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భార్య మీద కోపం ఉన్నవాళ్ళు, భర్త మీద కోపం ఉన్న భార్య కావచ్చు, ఇలాంటిది ఒక రకమైన దుష్ట సాంప్రదాయానికి మనం నాంది పలుకుతున్నామేమో అని నాకు ఒక రకమైన బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, కొంతమంది అక్రమ సంబంధాలు అనుకోండి, వివాహేతర సంబంధాలు అనుకోండి, అవి జరుగుతున్నాయి. కానీ ఒక రకంగా ఒక చట్టసభ పద్ధతి ఎక్కడ లేదు, మనం ఎక్కడ చూడలేదు. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందాక మీరు ఒక స్టార్టింగ్లో ఒక పదం ఆడారు, ఈ బజరంగ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఇల్లు కావచ్చు, పార్కుల్లో పెళ్లి చేసే నేపథ్యం కూడా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ టీవీల్లో బహిరంగంగా వీళ్ళు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇలా ఛానల్ అడ్రస్ దొరక్క వాళ్ళు అటాక్ చేయట్లేదు అంటారు? లేదండి, ఎందుకంటే వీళ్ళు ఆ స్థాయి దాటిపోయారు. అయ్యో, పార్కుల్లో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు? 20-25 years కాలేజీలో ఉంటారు, ఉండొచ్చు. కానీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వీళ్ళు ఇలా తయారైపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పింఛన్లు వస్తాయి కదా, ఇద్దరు కూడా అర్హులు అనుకుంటా. అంటే ఆవిడ ఏజ్ కూడా
కూడా 35 అంటున్నారు. ఐ థింక్ 40-45 ఉండొచ్చు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? అది కూడా కరెక్టే కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, మాధురి గారి తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు, అసలు వీళ్ళకి కట్టడి చేసేవాళ్ళు లేరా అనే ఒక రకమైన ప్రశ్నలు కూడా వస్తున్నాయండి. ఈ రోజు వచ్చిన వీడియో చూస్తే కింద కామెంట్లు చేస్తున్నారు, అయ్యి బాబా చచ్చిపోతున్నారు బాబా, మీ ప్రేమను డైలాగ్ ఒకటి వినిపించమంటారా? వినిపించాలి డైలాగ్ ఒకసారి మీరు వినగలిగితే. నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని ప్రామిస్ చేస్తాను. నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని నేను ప్రామిస్ చేస్తాను అంటది. తర్వాత అక్కడ యాంకర్ అంటాడు హగ్ ఇవ్వండి అంటాడు. హగ్ ఇవ్వాలంట. ఆయన ఏజ్ 60 ఏళ్ళు, ఈవిడ ఏజ్ 40-45. ఏంటి సార్ మాకు ఈ కర్మ? సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఏంటి మాకు ఈ ఇబ్బంది? అవును సార్, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు వేరే వ్యక్తులు అయితే మనం అనుకోవచ్చు, ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు. ఉదాహరణకి జగన్ గారు ఉన్నారు, జగన్ గారే అలా ఉన్నారు, వంశీ గారు నేను అరెస్ట్ అయ్యారు. ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఇంతేనా, ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేయదు, దూడ కూడా చేలోనే మేస్తుంది. జగన్ గారు బరి తెగించమని చెప్పినట్టుగా ఉన్నారేమో అనిపిస్తోంది నాకు. కరెక్ట్. అయితే అంతకుముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి 3 పిల్లలు చేసుకున్నమాట వాస్తవం, అందరికి విదితమే. అయితే ఆయన్ని వ్యంగ్యంగా చాలా క్రిటిసైజ్ చేసి మాట్లాడే ఈ పెద్ద మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళని ఎందుకు వారించరు? అంటే అండి ఆ పార్టీలో ఒక రకమైన సంస్కృతి ఉందండి. నువ్వు ఎదుటి వాడిని తిట్టు, నువ్వు ఏ తప్పు చేసినా నేను తిట్టను, నిన్నేమి చేయను. నిజానికి ఒక ఎమ్మెల్సీ అయి ఉన్న దువ్వాడ శ్రీనివాస్ని ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం తొలగించి ఉండాలి. ఒక రకమైన విలువలతో కూడిన రాజకీయం చేసే ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడితే విశ్వసనీయత అది ఇది అంటాడు, విలువలు క్రెడిబిలిటీ అని రకరకాలుగా చెప్తుంటాడు. అలాంటి విశ్వసనీయత దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎందుకు లేదు, ఆయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి స్వయంగా మనమే కాదు, మీడియా నుంచి మనం చెప్పడం కాదు, ప్రశ్నించడం కాదు, స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారే టెక్కలిలో అక్కడ తిరుగుతూ కూడా ఆమె ప్రశ్నించారు. కన్నిటి పర్యంతం అవుతున్నారు. ఒక్క రకం ఏంటంటే దువ్వాడ వాణి గారితో పెద్ద నేపథ్యం, వాళ్ళ నాన్నగారు రాఘవరావు గారు ఎప్పటి నుంచో రాజకీయ మంచి సాంప్రదాయం ఉన్న వ్యక్తి. నా కూతురికి ఇలాంటి వాడిని ఇచ్చి చేశానా, అయ్యో ఎంత తప్పు చేశాను అని చెప్పి ఆయన ప్రాయశ్చిత్త పడుతున్నాడు. అంతే తప్ప ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కూతురిని పిలిచి మాట్లాడి జరిగింది, నువ్వు ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్ గురించి నువ్వు మాట్లాడొద్దు, రాజకీయంగా నువ్వు పునాదులు వేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వాణి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే టెక్కలి నియోజకవర్గంలో ప్రజలు కూడా దువ్వాడ వాణి గారు రావాలి, మాతో తిరగాలి, మా సమస్యలు వినాలి, మా ప్రజాప్రతినిధిగా ఆవిడ చట్టసభకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు ప్రజలు. అవును, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమె జడ్పీటీసీ, జిల్లా ప్రాదేశిక సభ్యురాలు, జడ్పీటీసీగా ఆమె అన్ని మర్చిపోలేదు. ఆమె అన్ని పక్క నుంచి భర్త చేసిన బాధ నుంచి తట్టుకుంటూ ఆమె ఒక రకంగా ముందుకు వెళ్తుంది, పార్టీని ప్రతిష్టం చేయడానికి చేస్తుంది. రాబోయే రోజుల్లో అయితే టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వాణి గారు యాక్టివ్ గా ఉంటారు. అప్పుడు ఎలా ఉండొచ్చు, ఇతను ఓడిపోతే ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈయన ఇలాగే గనక ఉంటే గనక ఈయనకున్న క్రెడిబిలిటీ ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. మన అచ్చెన్నాయుడు గారు పోటీ చేశారు టెక్కల్లో ఘోరంగా ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్ గారు. రాబోయే రోజుల్లో రాజకీయం అయితే బాగుంటుంది, అచ్చెన్నాయుడు గారు మళ్ళీ అక్కడే పోటీ చేస్తారు. కానీ దువ్వాడ వాణి గారు ఓడిపోయే పరిస్థితులు ఉన్నా సరే ఆమె పనిచేస్తారనే భావన కలుగుతుంది. మహిళలు కూడా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యవహారాన్ని మాత్రం ఏసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అయితే ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఏంటంటే అది ఈయన వారించరు, ఇలా ఎన్ని వేషాలు వేస్తున్నా కానీ ఆ పార్టీ సంస్కృతి అదంటూ మీరు మాట్లాడారు. అయితే మనం గతంలో ఒకసారి చూసుకుంటే మీరు అంటున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. కొడాలి నాని అంటే మన రాష్ట్ర రాజకీయాల్లోనే దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులను పరిచయం చేసినటువంటి ఎమ్మెల్యేగా ఆయన మనకు తెలుసు. జగన్ గారు పక్కనే ఉన్నప్పుడు కూడా బండ బూతులు తిడుతూ ఉంటే ప్రతిపక్ష నేతలను వీళ్ళందరినీ కూడా అంటే ఆ మాటలు మనం ఇంకా ఉచ్చరించలేము అనమాట. ఆయన ఎంతో ఆనందిస్తూ కొడాలి నాని అన్నకి వాటర్ ఇవ్వండి అని చెప్పేసి సైగ చేసి వాటర్ బాటిల్ అక్కడికి సప్లై చేయించిన వ్యక్తి. అలాగే వల్లభనేని వంశీ ఎలా ఇప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి వంశీ కూడా ఎలా మాట్లాడో మనం చూసాం. ఇప్పుడు ఈరోజు దివ్యల మాధురి అలాగే
దువ్వాడ శ్రీనివాసరావు. వీళ్ళ వాయిస్ కూడా మీకు ఒకసారి ఫ్రెండ్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ప్రామిస్ డే నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి నీకు నేను ఉన్నంత వరకు తోడుగా ఉంటాను. జీవితాంతం నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని ప్రామిస్ చేస్తాను. అసలు నవ్వాలా ఏడవాలా చచ్చిపోబుద్ది అవుతుందని ఏదో సినిమాలో అన్నట్టు ఏంటి సార్ ఈ అరాచకం? రచ్చ ఏంటి మాకు? అసలు ఈ రచ్చ మామూలు రచ్చ కాదు. 60 ఏళ్ళు అతను ఒక రకంగా మనవళ్ళు మనవరాలతోటి ఆడించుకుంటూ వాళ్ళకి మంచి మంచి నీతులు చెప్పాల్సినటువంటి పెద్ద ఆయన ఇప్పుడు టీనేజ్ కుర్రోలాగా ప్రేమ విషయాలు మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు అంటాడు. అంటే ఎంతకాలం ఉంటాడు ఆయన? అంటే మనిషి జీవితం అంటే ఏజ్ లేదు దానికి. అంటే ఒక టీనేజ్ కుర్రోళ్ళలాగా కాలేజీలో కొత్తగా ఒక డిగ్రీ స్టూడెంట్ లాగా ఏదో ఒక ఆకర్షణలో ఉన్న వ్యక్తిలా మాట్లాడతాడు ఏంటి ఆయన? సరే సినిమాలో మనం పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, నీ ఏజ్ ఏంటి నీ గేజ్ ఏంటి అంటాడు. ఓకే, ఇప్పుడు కూడా మనం ఇదే అనొచ్చు, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, నీ వయసు ఏంటి, అసలు నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత ఉందా, నీకు ప్రేమికుల దినోత్సవం నువ్వు జరుపుకునే పరిస్థితి ఉందా, నువ్వు రేపు ఒక అమ్మాయికి పెళ్లి చేసావు, రెండో అమ్మాయికి పెళ్లి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఒక తండ్రిగా నువ్వు ఈ విధంగా ప్రవర్తించవచ్చా అని చెప్పి ఎవరో కూడా మందలించే పరిస్థితి లేదు. నిజంగా ఆడబిడ్డలు ఒక పాపకి పెళ్ళైంది, ఇంకో అమ్మాయి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి మంచి ఎడ్యుకేటర్స్, వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు. అలాంటి పిల్లలకి నువ్వు ఇదేనా ఒక తండ్రిగా మోడల్గా ఉండాల్సిన పరిస్థితి ఇదేనా? అయితే ఈయన చిన్న కూరలాగా ఇట్లా పరితపించడం అంటే ప్రేమ అనే పదము వాడటం కంటే దీన్ని వాడొచ్చు లేదు నాకు తెలియదు, కానీ తేటతో కూడిన వ్యవహారం ఏమో ఉమనైజర్గా ఉంటూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ప్రపంచమంతా చూసే టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం. మరి ఆ టీవీ ఛానల్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటా, చక్కగా వాళ్ళని పిలిచి వాళ్ళతో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రజలకి వినోదాన్ని అందిస్తున్నారా లేకపోతే వికృత శాస్త్రాలని చూపిస్తున్నారా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా ఒకే అండి. మాణిక్రావు గారు మీరు గమనించారో లేదు, మీరు ఫస్ట్లోనే మీరు అన్నారు మాకు అబ్బాయో అమ్మాయో పుడితే జగన్ పేరు పెట్టుకుంటాం మీరు అన్నారు. అసలు ఆ వయసులో ఇద్దరికి కూడా పిల్లలు పుట్టారు, వాళ్ళ అమ్మాయి కూడా పెళ్ళయింది, శ్రీనివాస్ గారు అసలు ఈ వయసులో పిల్లల కనాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది, అసలు దేనికోసం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బ్రహ్మానందం ఏదో సినిమాలో అన్నట్టు ఎన్టీఆర్ సినిమా అనుకుంటా, నువ్వు నవ్వొద్దు చచ్చిపోబుద్ది ఏంటంటాడు రమాప్రభ ఏదో నవ్వితే అట్లా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయి ఇద్దరు కూడా పెద్ద వయసు వాళ్ళు ప్రజలకి మోడల్గా ఉండాల్సినటువంటి రాజకీయ నేపథ్యం ఉండి కూడా ఈ విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఈ బరితెగింపు మనం ఎలా చూడాలి? చివరిగా మీరు ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఒకటి సార్, ఇప్పుడు బరితెగింపు అని మనమే వాడేసాం. ఆ బరితెగించిన వాళ్ళని మనం ఇంకేమీ చేయలేము, ఎందుకంటే ఒక స్థాయి దాటేసిన తర్వాత మీకు రామాయణంలో రావణాసురుడు ఉంటాడు. రావణాసురుడిని వాళ్ళ భార్య అంటది, ఎందుకండి మీకు ఈ వ్యామోహం ఎలా వచ్చింది అని అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేడు. పెద్ద పెద్ద గ్రంథాలు చదివి పెద్ద పెద్ద భక్తుడికి విపరీతమైన భక్తుడు శివుడికి. అలాంటి రావణాసురుడు ఆమె వ్యామోహంలో పడి తన విలువలన్నీ కోల్పోయాడు. ఈయన దగ్గర కూడా నాకు ఏ విలువలు ఉన్నాయని నేను అనుకోను, ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆ 2 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చర్యలు తీసుకుంటారని ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా నేను అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీలో ఎంత వివాదాస్పదం అయితే అంత ప్లస్ అన్నట్టుగా. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది మంత్రులైన వాళ్ళు వాడి తిట్టు నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భాలు మనం చూసాం. అటువంటి అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు తగ్గుతారని నేను అనుకోను. సార్ మీరు చెప్పింది 100% నిజమని నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంబటి రాంబాబు గారు ఉన్నారు, పబ్లిక్గా దొరికిపోయాడు. అవంతి శ్రీనివాసరావు గారు కూడా దొరికిపోయారు, గంట అరగంట. ఈయనేమో మసాజ్ చేస్తుందా, ఇంకా ఏమేమి చేస్తుంది, ఎంత వయసు ఉంటుంది, అందంగా ఉంటుందా, ఇలా మాట్లాడి ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చాడు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియదు, నీటిపారుదల శాఖ ఇచ్చాడు. ఇప్పటికి కూడా అతనికి హై ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే మీరు అన్నట్టుగా అక్కడ ఎలాంటి వేషాలు వేస్తే వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నట్టుగా మనకి క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత కానీ భారత సంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చే పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం ఒక రకంగా దుష్ట సాంప్రదాయం.
మన రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయం మన కొనసాగకూడదు. కల్చర్ను కూడా ఒక రకంగా దాన్ని ఏమంటారు అంటే డిఫేమ్ చేస్తూ అంటే వెక్కిరిస్తున్నట్టేగా మన సంప్రదాయాన్ని కూడా మీరేమి మమ్మల్ని ఏం చేయలేరు, ప్రజలు ఓట్లేస్తారు. ఓట్లేస్తారు. అందుకే కదా ఇప్పుడు ఇంత చేసినందుకే కదా ప్రజలు సైలెంట్గా ఈయన బటన్లు నొక్కితే జనం వెళ్ళి ఈవీఎం బటన్లు నొక్కి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి ఇచ్చారుగా. రేపు రాబోయే రోజులు కూడా 11 కూడా పోయి ఒకటే మిగులుతుందేమో, జీరో కావచ్చు అని కూడా మిగులుతుందేమో అనుకున్నారు. అదే జరగచ్చేమో. నాకు తెలిసి ఇలాంటి సంస్కృతి మనకి మంచిది కాదు. ఎస్, సోషల్ మీడియా కూడా సంయమనం పాటించి ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని నేను ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ సామాజిక శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రాజు గారు, మీ వాల్యుబుల్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకున్న అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.